మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ప్రజలతో మమేకం అవటం, అప్పట్లో ఉన్న పోలీసుల మీద ఉన్న వ్యతిరేక భావం కానీ వాటిని ఎలా జయించాలి అనే కోణంలో మేము బాగా పనిచేసామండి. సార్ కంప్లీట్ రిమోట్ ఏరియా, ఉదయం లేస్తే మీకు అడవి తప్ప ఇంకేమీ కనపడదు, అడవిలోనే ఉన్నాం. అడవిలో ఉన్నారు. మరి అక్కడ ఛాలెంజ్ మీకు ఒకవైపు నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది. మరి ఆ రెండు ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకుని అదే అండి, పబ్లిక్ తోటి మనం అప్పట్లో అండి పోలీస్ మీద అంటే పోలీస్ అంటే భయము, లేకపోతే పోలీస్ అంటేనే గౌరవం ఇవ్వకపోవటం అనేది. నేను ఈవెన్ చిన్న గిరిజనులు వచ్చినా కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ బాధలు విని వాళ్ళతోటి వెళ్ళి కూర్చొని మనం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. ముఖ్యంగా అప్పట్లో ఉన్న సారా మీద మేము గట్టిగా పట్టుబట్టామండి. ఏదైతే నక్సల్స్ వాళ్ళని వైపు తిప్పుకోవటంలో ఉన్నట్టు అప్పుడు తునికాకు సేకరణ అలాంటి కార్యక్రమాలు ఉండేవి. ఆ తునికాకు సేకరణలో కూడా తునికాకు ఎవరైతే సేకరించే ఈ బ్రోకర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి న్యాయమైన రేట్లు ఇప్పించటం ముఖ్యంగా మా ఫస్ట్ పాయింట్ అండి. అదేవిధంగా గిరిజనులకి రోడ్లు కూడా ఉండేవి కాదు. మా శ్రమదానంతో పోలీసులు ప్రజలు దీని మీద మైత్రి అనే ఒక భావన మీద పెట్టుకొని అప్పుడు రోడ్లు ఫామ్ చేయించటము. అదేవిధంగా ప్రజలకి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా గౌక్కున మేమున్నామని ముఖ్యంగా మేము వాళ్ళ మనుషులు తెలుసుకోవటానికంటే పోలవరం పాడు అని ఒక విలేజ్ చాలా చిన్న గ్రామం, అక్కడంతా కూడా కోందు భాష మాట్లాడతారు. ఈవెన్ తెలుగు కూడా మనకు వాళ్ళకి కొంచెం తెలుగు వచ్చు. అలాంటి ఒకసారి వాళ్ళకి ఇది వచ్చిందండి, ఏమంటారంటే డయేరియా వ్యాపించింది. కానీ అది ఆ డయేరియా అనుకోకుండా వాళ్ళు ఏదో ఒక దెయ్యం పట్టేసిందని ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఆ విషయం ఏఎన్ఎం ద్వారా తెలిసింది. ఆవిడ ఇలాగా ఏముంటో జబ్బు తెలియట్లేదు సార్, వాళ్ళు అందరూ పారిపోయారు, రోజుకి ఒకరు చనిపోతున్నారు. అప్పుడు నేను డాక్టర్ బృందం మా అప్పుడు ఉన్నటువంటి ఏఎస్పీ గారు తర్వాత డిఎస్పీ గారు కూడా అందరం చెప్తే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేము అందరం వెళ్ళాము. విలేజ్లోకి వెళ్తే అందరూ పారిపోయి ఉన్నారు. అప్పుడు మేము వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ఎక్కడ కలెక్ట్ చేసుకొచ్చి అడవుల్లో నుంచి పిలుచుకొచ్చి వాళ్ళకి అప్పుడు డాక్టర్స్కి అర్థమైంది ఇది డయేరియా అండి, వీళ్ళు ఏదో తినకూడని ఆహారం ఏదో తిన్నారని. వెంటనే అక్కడ సెలైన్స్ వెళ్తానే తీసుకెళ్ళాం. అక్కడ సెలైన్స్ డోలీలు కట్టించుకొని అందరం మేమే మోసుకుంటూ మా సిబ్బంది మేము తీసుకొచ్చి మళ్ళీ మా కొద్ది మెయిన్ గ్రామం అయినటువంటి చెట్లు తీసుకొచ్చి ఒక స్కూల్ అంతా అప్పుడు సెలవులు ఉన్నాయి స్కూళ్ళు అందులో పెట్టి వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ మేము రక్షించాం. అది అప్పట్లో అదే టైంలో నక్సల్స్ ముసుగు చూపించి ఒక వర్గం మిమ్మల్ని అంటే ఇటువైపు వస్తే నక్సల్స్ వస్తారు అని ఒక కవర్ వేసుకొని వేరే దందాలు చేసేది, వాళ్ళు ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై చేయటం అంటే అసలు మేము అక్కడ మెయిన్ నక్సల్స్కి మాకు చాలాసార్లు కూడా ఇదైనాయండి. మేము ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరగటం మాకు ఏ దళం మీకు ఎదురైందండి ఇక్కడ? అక్కడ ముఖ్యంగా ఈ మాకు డొంకరాయి వస్తుంది, డొంకరాయి కదండి, దుచ్చెత్తుకి సపరేట్గా మంప మాకు బార్డర్ అండి, మంప పోలీస్ స్టేషను మెయిన్ తడమే ఉండేది. ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఓకే, తర్వాత పోస్టింగ్ అండి? తర్వాత అక్కడ నుంచి మేము ఒక 2.5 years తర్వాత రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రి నుంచి మళ్ళీ మేము ద్రాక్షారామ, పెద్దాపురం, తర్వాత మల్కీపురం, అట్లా మల్కీపురం, సెకండేపల్లి. అప్పుడే మేము ఉన్నప్పుడు ఇప్పుడు మీరు దిండి రిసార్ట్స్ అప్పుడప్పుడు ఉన్న గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఓపెన్ చేసాం. మేము ఉన్నప్పుడు అది ఓపెన్. ఏది దిండి రిసార్ట్? దిండి రిసార్ట్స్. సార్ మీరు రాజమండ్రి, పెద్దాపురం ఇవన్నీ చేశారు, ద్రాక్షారామం, ఈ మూడిట్లో ఒక్కొక్క మార్క్ చెప్పండి మీది. ప్రజలతోటి మమేకమేయండి. యాక్చువల్గా మేము పెద్దాపురంలో ఉన్నప్పుడైతే చాలామంది మహిళల్ని చాలా ఈ రొంపులో నుంచి బయటకి ముఖ్యంగా మైనర్ గర్ల్స్ని అప్పుడు చాలా వీళ్ళు ఏంటంటే సాంప్రదాయబద్ధంగా వాళ్ళతోటి ఫస్ట్ నైట్లు చేయించడం అట్లాంటి అన్నింటిని కూడా బాగా ఎదుర్కొన్నాం. వాళ్ళు బాగా కౌన్సిలింగ్ చేసి చదువు వైపుకు తిప్పుకొని అక్కడ ఉన్న లోకల్గా ఉండే ఎన్ఆర్ఐ ఈ ఇల్లు ఉన్నారు కదండి, మన పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ ద్వారా వీళ్ళని అందరినీ చదువు చెప్పడం, మా మార్కులు మేము కూడా చెప్పడం కూడా జరిగిందండి. చాలా విధానాలు అవలంబించాము. సార్ పెద్దాపురంలో ఒక కల్చర్ ఉండేదండి, అమ్మాయి మెచ్యూర్ అవగానే ఎవరైనా పిలిపించి వాళ్ళతో ఆయన చేత చేయించారు. అప్పటికే మేము అప్పుడున్న మా ఎస్పీ గారు ఏవి వెంకటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా గోవింద్ సింగ్ గారు కానీ, అప్పుడున్న డిఎస్పీలు అందరం కూడా వీటి మీద చాలా కట్టడి చేసామండి. అసలు మైనర్ గాళ్ళు ముట్టుకోవడానికి వస్తానికే భయపించేదాకా చేసాం. అంటే కేసులు పెట్టడం, తన్నడం, అట్లా కేసులు పెట్టడం, తన్నటం అనేది ఇంకా అన్ని రకాలుగా. ఎందుకండి అసలు ఆ సినిమా సెట్టింగ్ లాంటి ఇల్లులతో అంత కాలం అంటే అది అక్కడ ఉన్నటువంటి ఒక
ఏదైతే వ్యభిచారానికి నాంది అనుకునే ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉండేదండి. ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఫ్రమ్ భీమవరం పువ్వలని ఒక బ్యాచ్ ఉండేవాడు. వాళ్ళ ద్వారా అలా అప్పట్లో ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే పెద్దాపురం ఈజ్ ఒక సంస్థానం అండి అది. అక్కడ రాజులు అంతా అదొక కోట ఉండేది. అట్లాగా వచ్చి అప్పట్లో ఉన్నాళ్ళు అలా కంటిన్యూ అయింది అది. ఆ పేరు అలా కంటిన్యూ అయిపోయింది. అక్కడ రాగానే ఆ మర్యాదలు అవి చూసి అవి చేసుకోవడం. దాంట్లో అప్పుడున్న ఎస్పీ గారు సారథిలో గట్టిగా తర్వాత బత్తిన శ్రీనివాసులు గారు అందరూ కూడా దాన్ని ఆల్మోస్ట్ కూల్చేసాము. సార్ పెద్దాపురం ద్రాక్షారామంలో మేము మార్కెట్ ద్రాక్షారామంలో మేము మైత్రి శివాలయంకి వచ్చే భక్తులు అందరూ కూడా అండి పాపం వర్షానికి ఎండకి తడిసిపోయేవాళ్ళు. అప్పట్లో మేము అట్లా కాదని చెప్పి ఒక బస్ షెల్టర్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి పోలీసు ప్రజలు మైత్రి అదంతా వాళ్ళకి వాటర్ ట్యాంక్ పెట్టి అక్కడ చిన్న సైజు చేసాం. సార్ మీకు సంబంధించిన విషయం కాకపోయినా అక్కడ వరకు ఒక బస్సులో ట్రైన్ వచ్చి ఆగిపోతుంటుంది. అప్పటికి ఇంకా అసలు బస్సులో ఉన్నాను, ట్రైన్ ఇంకా రాలే. అప్పటికి ఏమైందంటే బాలయోగి గారు ఉన్నప్పుడు అది కోటిపల్లి లైన్ క్లియర్ చేశారు. అది వర్క్స్ జరిగాయండి. అప్పుడు స్టార్ట్ అయినాయి కానీ అప్పుడు భూసేకరణ స్టార్ట్ అయింది మేము పనిచేస్తున్నాం. కానీ అక్కడితో ఆగిపోయింది ఎందుకంటే అది అంటే అక్కడ నుంచి నెక్స్ట్ కోటిపల్లి బ్రిడ్జి కట్టాలి కదండి. కోటిపల్లి టు అటు సకినేట్ మన ఐనువల్లి లంకకి బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అవుతున్నారు. సార్ ద్రాక్షారామం తర్వాత సకినేటిపల్లి, ద్రాక్షారామం తర్వాత మల్కీపురం, ద్రాక్షారామం తర్వాత పెద్దాపురం నుంచి మల్కీపురంలో ఏముందండి? మల్కీపురంలో అదే అండి. ఇక మేము ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం రౌడీజం ఉంటుందండి. అక్కడ రౌడీజం అక్కడ ఏంటంటే అండి బాగా కష్టపడే మనుషులు, ఆ వ్యక్తిత్వం ఉంటుంది. కొంచెం మనం వాళ్ళని ఏంటంటే 2 కుల ఘర్షణలు ఎక్కువ ఉండేయండి అక్కడ. వాళ్ళకి ఏంటంటే బాగా అక్కడ ఒక పర్టికులర్ 2 కులాల మధ్య చాలా పోటాపోటీగా ఉండి బ్యాక్గ్రౌండ్లో 2 కులాలను వేరే పెద్ద కులాల వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టడం వాళ్ళు చేస్తుంది. వాటన్నిటిని కూడా సమర్థంగా ఎదుర్కొన్నాం. చాలా అక్కడ ఎదుర్కొంటాడు గంధం శ్రీరాములు అనుకుంటా. అసలు మల్కీపురంలో చాలా పీస్ఫుల్ అండి. ఈ గంధం శ్రీరాములు వీళ్ళందరూ ఎప్పుడన్నా ఉన్నారేమో తెలియదు కానీ మేము వెళ్ళే తల్లికైతే లేరండి. సార్ అక్కడ ఆ ఊరు చూడడానికి కొబ్బరి చెట్ల మధ్య చక్కగా ఊరు ఉంటుంది. కానీ అక్కడ ఉన్న ఇల్లులు కల్చర్ చూస్తే ఏదో జూబ్లీహిల్స్లో ఉన్నట్లు మంచి కాస్ట్లీ ఇల్లు కనిపిస్తుంటాయి. అంటే మరి అదేనండి, అక్కడ మీకు వ్యవసాయం 3 పంటలు పండుతాయండి. కొబ్బరి తోట నిత్యం ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఆదాయం లేకుండా ప్రతి కార్మికుడికి కాడి నుంచి పెద్దోడి వరకు. ఇంకా అక్కడ చూస్తే మీకు మోరి అనే విలేజ్ కూడా మీకు ఐడియా. మోరి అక్కడ జీడిపప్పు పిక్కలు తీసుకొచ్చి జీడిపప్పు ఫేమస్ అండి. అట్లానే చాలా చోట్ల కూడా ఈ కొబ్బరికాయ ఎక్స్పోర్ట్ బాగా వ్యాపారం జరిగేదండి. చాలా మంచి అంటే 3 పంటలు పండుతాయి కదండి వాళ్ళకి. ఇల్లు కూడా చూస్తే అసలు చాలా బాగుంటుంది. అంటే ఇంకోటి అండి మల్కీపురంలో ఎందుకు బాగుంటాయంటే దానికి ఒక కారణం. కొంతమంది లేబర్ అక్కడ నుంచి అప్పట్లో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు. కువైట్ కానీ బెహ్రాన్ కానీ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చూసి ఆ మోడల్స్ తెచ్చి కట్టుకున్నారు. చాలా బాగుంటుందండి. మీకు పాత ఇళ్ళు అన్నీ కూడా లోగిళ్ళు అండి. అన్నీ కూడా మీరు చూస్తే చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి. కొత్త ఇళ్ళు అన్నీ ఆ ప్రభావం అన్నమాట. వాళ్ళ విదేశాలకు వెళ్ళి వచ్చారు కదా, చాలా మంది కూడా మంచి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్. ఎక్కడో సిటీలో ఉన్నట్లు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అక్కడ కొంచెం ల్యాండ్ తక్కువ అండి కానీ అక్కడ ఉన్న పబ్లిక్కి రిచ్ అయ్యారు. దాంతో రేట్లు కూడా మీరు జూబ్లీహిల్స్లో కూడా ఉండవండి అంత రేట్లు. కాదు మల్కీపురంలో కనుక్కోండి, మీరు జూబ్లీహిల్స్లో 10,000 గజం దొరకచ్చావు కానీ అక్కడ 20,000 దొరుకుతుంది అట్లా. ఓకే సార్, మల్కీపురం తర్వాత ఇక మల్కీపురం తర్వాత గొల్లప్రోల్ అని చిన్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యండి. అక్కడ నుంచి ప్రమోషన్ మీద విజయవాడ వచ్చేసాను. విజయవాడ ఎంతకాలం చూస్తారు? విజయవాడ సత్యనారాయణపురంలో ఒక 2.5 years, అలానే తర్వాత గుడివాడ రూరల్కి వచ్చాను.